టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హంగామా సృష్టించింది. తాను చనిపోతున్నానంటూ తన అడ్వకేట్తో చాటింగ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో పోలీసులకు అడ్వకేట్ సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడారు. అలాగే కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేను, కానీ అతను మారిపోయి తన చావును కోరుకుంటున్నాడు. దీనంతటికీ కారణం మాల్వి మల్హోత్రాని. ఆమె వల్లే రాజ్ మారిపోయాడు, తనకు దూరంగా ఉంటున్నాడు. తన దగ్గర వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు. నాకు బతకాలని లేదని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. ఇక ఆమె చెప్పిన విషయాలను విన్న పోలీసులు లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాత్రి 12:37 రాజస్థాన్ పైన ఫిర్యాదు చేసినటువంటి లావణ్య కోకపేటలో ఉన్నటువంటి తన నివాసంలో నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా ఇటు మీడియాకు అటు న్యాయవాదులకు నార్సింగి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. దీంట్లో రాజ్ తరుణ్ చేతిలో నేను దారుణంగా మోసపోయాను. ఇప్పటి కూడా నేను రాజ్ తరుణ్ తోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమింగ్ గాసిప్స్ తో వెతికిపోయి ఉన్నాను. నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతా ఉన్నాను అంటూ కూడా ఈ మెసేజ్ తన న్యాయవాదికి పంపి, ఇదే నా చివరి మెసేజ్, నా చావుకు గల కారణం మాల్వి మల్హోత్రా, రాజస్థానంతో చివరి నిమిషాల్లో ఆయన కలిసి ఉండాలి అంటూ కూడా ఈ మెసేజ్లు కూడా తన న్యాయవాదికి పంపడంతో న్యాయవాది ఇమీడియట్ గా అప్రమత్తమై నార్సింగి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో చివరి నిమిషంలో లావణ్య ఇంటికి చేరుకొని తనను రక్షించి తనకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించినట్టుగా సమాచారం అందుతుంది. నేను ఎంతో తెలిసిన మనుషులే నన్ను తప్పుగా చూపిస్తా ఉన్నారు. నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ, ఈ మాయ ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమింగ్ గాసిప్స్ తో విసిగిపోయి ఉన్నాను. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మళ్ళీ మల్హోత్రాను బ్రతిమలాడాను, కానీ తను వినిపించుకోలేదు. నా చావుకి కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు. నా చావుకి ప్రధాన కారకులు మళ్ళీ మల్హోత్రా. నాకు తినడానికి తిండి లేదంటూ మొత్తుకుంటున్న రాజ్ తరుణ్ తో మళ్ళీ మల్హోత్రా ఉంటూ ఎంజాయ్ చేస్తా ఉంది. రాజ్ తరుణ్ మళ్ళీ మల్హోత్రా మోజులో పడి మారిపోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు. నా చావుకి ప్రధాన కారకురాలు మళ్ళీ మల్హోత్రా. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతానంటూ డైల్ 112కి ఫోన్ చేశాను. హుటాహుటిగా లావణ్య నివాసానికి చేరినటువంటి నార్సింగి పోలీసులు లావణ్యను రక్షించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గత 3 రోజులుగా లావణ్య నార్సింగి పోలీసులు ఇచ్చినటువంటి తన అబార్షన్ ఫిర్యాదు పైన A1 గా రాష్ట్రాన్ని, A2 గా మల్వి మల్హోత్రాని, A3 గా తన మల్వి మల్హోత్రా సోదరుణ్ణి ఇంక్లూడ్ చేసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు నోటీసులు అందియలేదు. దాంతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి గాసిప్స్, తనతో ఎన్ని రోజుల పాటు కలిసి ప్రయాణం చేసి తనకు ధైర్యంగా అండగా ఉంటానన్నటువంటి వ్యక్తులే తనకు దూరంగా ఉన్నారని, తెలియని వ్యక్తులు వచ్చి తనకు అండగా ఉంటా ఉన్నారని, ఇవన్నీ నేను సహించలేకపోతా ఉన్నాను. ఈ సమాజంలో ఒక వింత మాయ జరుగుతా ఉంది. ఆ ట్రాప్ లో నేను పడిపోయాను. నా జీవితం ఇక్కడితో లాస్ట్, ఇంకా నేను బ్రతకాలని ఆశ లేదు అంటూ కూడా ఈ మెసేజెస్ అన్ని కూడా తన న్యాయవాదికి, మీడియాకు, పోలీసులకు పంపి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేయబోతా ఉంటుంటే నార్సింగి పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే అసలు ఏం కోరుకుంటున్నారు లావణ్య? మళ్ళీ అంటే ఆమె ప్రస్తావించినటువంటి అంశాలు చూసుకుంటే మళ్ళీ రాజ్ తరుణ్తో ముందుకు వెళ్ళాలి జీవితంలోనే ఆమె కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. అసలు రాజ్ తరుణ్ అందుకు సిద్ధంగా ఉన్నారా? అసలు ఏమనుకోవాలి? మొదట ఇచ్చినటువంటి ఫిర్యాదులో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేయమని కాకుండా రాజ్ తరుణ్ తో కలిసి జీవితాంతం బ్రతికే విధంగా అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అతన్ని బెదిరించాలి, హెచ్చరించాలి అంటూ కూడా మొదటి ఫిర్యాదు ఇచ్చింది. రెండో ఫిర్యాదులో రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని బలవంతంగా తనకు అబార్షన్ చేయించాడు, తన పైన కేసు నమోదు చేసి తనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా రెండో ఫిర్యాదు. నిన్న సూసైడ్ అటెంప్ట్ సందర్భంగా తను టెక్స్ట్ చేసినటువంటి మెసేజ్ లో రాజ్ తరుణ్ నన్ను మోసగించాడు, రాజ్ తరుణ్ నన్ను పూర్తిగా దూరం పెట్టాడు, మళ్ళీ మల్హోత్రాతో కలిసి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు నా చావుకి కారణం రాజ్ తరుణ్, మల్వి మల్హోత్రా. నేను ఇప్పటికైనా రాజ్ తరుణ్తో కలిసే ఉండాలనుకుంటాను, కలిసే జీవించాలనుకుంటున్నాను.
కానీ మల్వి మల్హోత్రా అది కానివ్వట్లేదు. రాజ్ తరుణ్ ని పూర్తిగా తన వైపుగా తిప్పుకొని ఆ ట్రాప్ లో పడేసింది. ఇప్పటి వరకు నేను చనిపోతానంటూ మెసేజ్ ఇచ్చినా కూడా రాజ్ తరుణ్ స్పందించట్లేదు. అంటే నా చావునే అతను కోరుకుంటా ఉన్నాడు, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతా ఉన్నాను అంటూ కూడా ఆ మెసేజ్ ఇచ్చినటువంటి వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి తన ఇంటికి చేరుకొని చివరి క్షణాల్లో తనని కాపాడి తనకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇలా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగకపోగా తిరిగి తన పైనే మల్వి మల్హోత్రా ఒక ఫిర్యాదు చేయడంతో దానిపై కూడా కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి ఎటువైపు చూసినా తనకు న్యాయం చిక్కట్లేదు. ప్లస్ రాజ్ తరుణ్ తనకు దగ్గర అవ్వట్లేదు, కనీసం ఫోన్ లో మాట్లాడట్లేదు. ఇన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నా తన దగ్గరికి రావట్లేదు అంటూ కూడా ఈ ప్రధాన రీజన్స్ ని చూపుతూ తను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ ఇచ్చింది. పోలీసులు అయితే తను సురక్షితంగా కాపాడినట్టుగా తెలుస్తోంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.